పౌరాణిక నేపథ్యంలో భాగవత పురాణాన్ని ఒక చక్కటి కల్పవృక్షంగా పోల్చారు. అందుకనే లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువురివిన్ సద్విజశ్రేయమై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువురివిన్ సద్విజశ్రేయమై లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు అన్నాడు. కాబట్టి ఒక చక్కటి మంచి మంచి ఫలాలనిచ్చేటటువంటి మహావృక్షం కల్పవృక్షం అన్నమాట. రథమెక్కి మనోరథమెక్కి మలిన వాంఛలను త్రుంసగా రయమెక్కి హరిహయమెక్కి కరుణ వీక్షణము పంచగా అకళంక చక్రమంత ప్రకటించి ధర్మార్థ కామ మోక్షమునరిల్చు శ్రీధర గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో వెంకటేశాయ. చెక్కిళ్ళ చిరునవ్వు చిందు దొక్కెడురేడ ఏడు కొండలవాడ ఏలుకొమ్ము అలమేలు మంగంబ చెల్లికాడ అడుగడ్గు దండాలవాడ. అడుగో స్వామి కాళీయ మర్దనను అవతారాన్ని ఎత్తినటువంటి వాడై ఈనాడు కల్పవృక్ష వాహనంపై మనకు సందర్శనమిస్తూ ఉన్నారు. అలిమేలు మంగంబ చెల్లికాడ అడుగడ్గు దండాలవాడ మాకు అండవగుము ఆపదముక్కుల స్వామి గోవింద గోవింద సంతడి వెల్ప వందనము కలియుగ ప్రత్యక్ష కులదైవమా ఎల్లడెందాల విహరించు వింద శరణు శరణు. ఏడుకొండలపై నెలకొన్నటువంటి ఆ స్వామి అద్భుతమైన ఎన్నో సంఘటనలను ఇటీవల కాలంలోనే మనకు చూపించాడు. ఆయన కల్పవృక్షం కోరిన వరాలిస్తాడనటానికి. మూకం కరోతి వాచాలం పంగున్ లంఘయితే అన్నట్లుగా ఇద్దరికి వాక్కును ప్రసాదించాడు. 2 నెలల కాలంలో తిరుమల మీద మనం ప్రత్యక్షంగా దర్శించినటువంటి కల్పవృక్షం. ఆ కల్పవృక్ష ఛాయలో మనం ఎన్ని రకాలైనటువంటి కోరికలను కోరినా కూడా ఆయన తీర్చేందుకు సంసిద్ధంగా ఉన్నాడు. మనం కోరనక్కర్లేదు, కోరని వరాలను కూడా ఇచ్చేటువంటి దేవుడు ఆయన. అందుకే చాలామంది చెబుతూ ఉంటారు, మనం ఎంతసేపు భగవంతుడిని చూసామనేది కాదు, ఆ భగవంతుడు కనురెప్పపాటు మన వైపు చూస్తే చాలయ్యా. ఆ కల్పవృక్షంతో సమానమైనటువంటి ఆ మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో సంచారానికి ఆ కల్పవృక్షం యొక్క ఫలాలు మనకు కనిపిస్తూ ఉండగా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆ ముందుకు సాగుతూ ఉన్నటువంటి స్వామికి అద్భుతమైనటువంటి కిరీటం కనిపిస్తోంది. కింద కాళీయుడు ఉన్నాడు. శ్రీమతే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. కేశవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. సంభవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. దాత్రే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. భావనాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. మనవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. అమరప్రభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. అవిష్కాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. కృతయే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ఆత్మావతే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. సురేశాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. విశ్వతేజసే నమః శ్రీ శ్రీనివాసం
ఓం నమో వెంకటేశాయ. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, ఎలమీ కోరిన వరాలిచ్చే దేవుడే అన్నాడు పదకవితా పితామహుడు. కోరిన కోరికలు తీర్చే కొండల కోనేటి రాయుడు కల్పవృక్ష వాహనం మీద వేంచేసి దర్శన అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళమని. మంగళమయ్య శ్రీరమణ మంగళమియ్యద లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమర్తజనావనా హరి మంగళమూర్తి మంగళము మంగళమా అలమేలు మంగకున్ మంగళమయ్య సంతతము మంగళమున్ గొను వెంకటేశ్వరా. నీ చరణములే మాకు ఆచరణయోగ్యమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తాయని నమ్మేటటువంటి భక్తుల కోర్కెలు తీర్చడానికి కొండల కోనేటి రాయుడు ఈనాడు కల్పవృక్ష వాహనం మీద వేయించేశాడు. బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనాన్ని అధివసించి ఉభయ దేవేరులతో కలిసి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. ఈ సమయంలో ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికను నెరవేరుస్తాడు అమ్మవార్లతో కలిసి. అయితే మనము సమాజ హితమైనటువంటి కోరికను, 10 మందికి ఉపయుక్తమైనటువంటి కోరికను మాత్రమే కోరుకోవాలి అని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో స్వామివారి యొక్క వాహన సేవలను వీక్షించే భక్తులందరికీ కూడా సవినయపూర్వక విజ్ఞాపన చేస్తూ, ఈ బ్రహ్మోత్సవాలు భగవంతుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పేటటువంటివి కాబట్టే బ్రహ్మాండ నాయకుడుగా వెలుగొందే స్వామి. అటువంటి స్వామిని ఈ క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భవించినటువంటి అనేకమైనటువంటి విశేషమైనటువంటి వైశిష్యాలలో కల్పవృక్షము ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగా చేతనట ఆత్మలో నిన్ను నమ్మితి. వంచించకడమయేది వసుధాధీశ, వంచించకడమయేది వసుధాధీశ. శుభమణి మించిన కృష్ణుడవట, పగటు శ్రీ వెంకటేశ భక్తుడనీకట నేను, పగటు శ్రీ వెంకటేశ భక్తుడనీకట నేను. జగములో కొరతేది జగదేక విపుడా, జగములో కొరతేది జగదేక విపుడా. దేవశిఖామణివి ఇష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది.